రాష్ట్రంలో ఎక్కడా పెట్రోల్ డీజిల్ కొరత లేదని రాజ్ న్యూస్తో సివిల్ సప్లై శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ప్రజలు అనవసరంగా ఆందోళన చెందొద్దని, పెట్రోల్ డీజిల్ వినియోగం రెగ్యులర్ కంటే అదనంగా అందుబాటులో ఉంచామన్నారు. గతంలో బుకింగ్ కోసం 15 రోజులు ఉండేదని ఇప్పుడు 25 రోజుల వరకు పెంచామన్నారు. ఎక్కడైతే నో స్టాక్ బోర్డులు ఉన్నాయో అక్కడ వెంటనే ఫిల్ చేయాలని చెప్పామన్నారు. ఒక రకమైన గందరగోళ వాతావరణంలో ఈ ప్రచారం మొదలైందన్న సివిల్ సప్లై శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ సంబంధించినటువంటి దానిపై ఇప్పటికే రూమర్స్ మొత్తం కూడా పూర్తిగా చెక్కలు కొడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి వాహనదారులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి పెట్రోల్ కోసం బారులు తీస్తున్నారు. మరోవైపు వంట గ్యాస్ సమస్యతో కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. నిజంగా ఇంత సిచ్యువేషన్ ఉందా? ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీ కమిటీ హాల్లో ఉన్నతాధికారులతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సమీక్ష కూడా నిర్వహించారు. అసలు నిజంగా ఇంత ప్యానిక్ సిచ్యువేషన్ రావడానికి గల ప్రధాన రీజన్ ఏంటి? మనతో మాట్లాడడానికి సివిల్ సప్లై కమిషనర్, ఐపీఎస్ అధికారి, సీనియర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర ఉన్నారు. మన అడిగి మరిన్ని విషయాలు తెలుసు. సార్, చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకవైపు పెట్రోల్, ఒకవైపు డీజిల్, మరోవైపు వంట గ్యాస్. నిజంగా ఇంత ప్యానిక్ సిచ్యువేషన్ ఉందా రాష్ట్రంలో? మీరు చూసారంటే ఎంటైర్ మనకి కంట్రీకి చూస్తే మనకి 89% ఆఫ్ క్రూడ్ ఆయిల్ మనకి ఇంపోర్ట్ అవుతుంది. అట్లానే ఎల్పిజి కూడా చూసారంటే 60 to 70% ఎల్పిజి మనకి బయట నుంచి ఇంపోర్ట్ అవుతుంది. ఆ 60 to 70%లోని ఏంటంటే 90% ఎక్కువ ఏదైతే అక్కడ వెస్ట్ ఏషియాలోని మనకి క్రైసిస్ ఉన్నదో ఆ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ నుంచి వస్తున్నది. సో అందుకని ఏంటంటే మనకి ఎక్కడి నుంచి అయితే బయట మనకి నుంచి వచ్చే సప్లైస్ ఉన్నాయో అది కొంచెం అంతరాయం కలిగిన విషయం వాస్తవమే. సో దానికి సంబంధించి ఏంటంటే ఇక్కడ లోకల్గా మనము ఎల్పిజి అవుట్లెట్స్ ఏ ఉన్నాయో వాళ్ళు ప్రొడక్షన్ ఏదైతే ఉన్నదో ఆల్మోస్ట్ 15 to 20% వరకు పెంచడం జరిగిందండి. డిమాండ్ ఎంత ఉంటుంది? పెట్రోల్ కానీ, గ్యాస్ కానీ, డీజిల్ కానీ ఎంత డిమాండ్ అవుతుంది, ఎంత సప్లై అవుతుంది? సో పెట్రోల్ అండ్ మీకు డీజిల్ చూస్తే ఆన్ అన్ యావరేజ్ మనకి పర్ డే 13,000 నుంచి 14,000 కిలోలీటర్స్ వరకు మనకి అవసరం ఉంటుంది. నిన్న మనము అబౌట్ 22,000 వరకు కిలోలీటర్స్ వరకు పెట్రోల్ అయినా కావచ్చు, డీజిల్ అయినా సప్లై చేసాం. అంటే ఎంతైతే డిమాండ్ ఉన్నదో డిమాండ్ కన్నా ఎక్కువే మనము సప్లై చేస్తూ ఉన్నాం. సెకండ్ ఏంటంటే ఎల్పిజి మీరు చూస్తే పర్ డే మనకి అబౌట్ 2.5 lakhs వరకు మనకి డిమాండ్ ఉంటుంది. బట్ నిన్న మనకి 2.15 lakh ఉన్నది. 2.19 lakh అయితే సిలిండర్స్ వరకు మనము సప్లై చేసి మనం డిమాండ్ కన్నా ఎక్కువ మనము మోతాదులో సప్లై చేయడం వల్ల ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చూస్తూ ఉన్నాం. మీ రాష్ట్రంలో కొరత లేదని మీరు చెప్తున్నప్పుడు కూడా నో స్టాక్ బోర్డులు వెలుస్తున్నాయి. ఇది సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. ప్రజలందరూ కూడా ప్యానిక్ అవుతున్నారు. ఎందుకు నో స్టాక్ బోర్డులు ఎందుకు వస్తున్నాయి? నేను ఇందాకే చెప్పడం జరిగిందండి, మనకి స్టాక్ ఏదైతే ఉన్నదో తెలంగాణలో అది అది బాట్లింగ్ ప్లాంట్స్ కావచ్చు, టర్మినల్స్ కావచ్చు, లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, లేకపోతే రీటైలర్స్ కావచ్చు, వాళ్ళ దగ్గర ఎడిక్వేట్ సప్లై ఉన్నది. దట్ ఈస్ ఆల్మోస్ట్ సఫిషియంట్ ఫర్ మోర్ దాన్ 60 days. సో బట్ ఏంటంటే కొంచెము ఈ వెహికల్స్ మనకి ఈ టర్మినల్స్ నుంచి ఇక్కడ రావడం వల్ల అక్కడక్కడ కొంచెం జాప్యం జరుగుతుంది. ఎందుకంటే మనకి అక్కడ టర్మినల్స్ అన్నీ మనకి చెర్లపల్లిలో ఉన్నాయి, కొంచెం గట్కేసర్లో ఉన్నాయి, లేకపోతే సో లోడింగ్ అన్లోడింగ్ కూడా చాలా కేర్ఫుల్గా చేయాల్సి వస్తుంది. సో ఆ టైంలో ఏంటంటే వాళ్ళు నో స్టాక్ బోర్డ్స్ పెడతా ఉన్నారు. మేము వీళ్ళకి చెప్పాము కూడా ఎక్కడ పెట్టద్దని చెప్పి, ఎందుకంటే స్టాక్ అన్నది కంప్లీట్గా మనకి ఎడిక్వేట్ క్వాంటిటీలో ఉన్నది. స్టాక్ ఈజ్ కంప్లీట్గా మనం రిప్లెనిష్ చేస్తూ ఉన్నాం. సో స్టాక్ అన్నది ఇబ్బంది లేదు, అందుకని వాళ్ళని కూడా అది పెట్టద్దని క్లియర్గా చెప్పాము. అది సో డెఫినెట్గా నిన్న కంపేర్ చేస్తే ఈరోజు చాలా ఇంప్రూవ్మెంట్ ఉన్నది. సో రానున్న 24 hours వీ విల్ డెఫినెట్లీ సీ మార్క్డ్ ఇంప్రూవ్మెంట్. ఇప్పటికే చాలామంది కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. బీపీసీఎల్ కావచ్చు, ఎస్సీఎల్ కావచ్చు, ఐఓసీఎల్ కావచ్చు. కానీ వీరు రిటైల్స్కి, డీలర్స్కి మధ్య కొంత గ్యాప్ వచ్చింది, దీనివల్ల కొంత ఇబ్బందులు వస్తున్నాయని బయట ప్రచారం జరుగుతుంది. అంటే గ్యాప్ ఏం లేదండి, రిటైలర్స్ అండ్ ఓఎంసీస్ కూడా కలిసే పనిచేస్తూ ఉన్నారు. కాకపోతే క్రెడిట్కి సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, అవి మనం సార్ట్ అవుట్ చేసాము వాళ్ళతో కూర్చోబెట్టి. సో ఇప్పుడు క్రెడిట్ అందరికీ బై అండ్ లార్జ్ ఇస్తూ ఉన్నారు. అడ్వాన్స్ పేమెంట్ కూడా ఏమీ తీసుకోవడం లేదు. గ్యాస్ విషయంలో సార్, వంట గ్యాస్ కావచ్చు, డొమెస్టిక్ కావచ్చు, కమర్షియల్ కొంత ఇబ్బందులు తలెత్తున్నాయి. అది సఫిషియెంట్ కంప్లీట్ అయిందంటే మనకు చూసారంటే అండి, టోటల్గా డొమెస్టిక్ వర్సెస్ కమర్షియల్ చూస్తే డొమెస్టిక్ జనరల్గా 86% ఉంటుంది, 14% అన్నది ఓన్లీ కమర్షియల్ ఉంటుంది మనకి.
సో డొమెస్టిక్ మనం 86% అంతా మనము కంప్లీట్గా సప్లై చేస్తూ ఉన్నాం. ఈ 14%లోని ఏంటంటే ఎక్కువ అందులో కూడా మనకి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, లేకపోతే ఈ హాస్పిటల్స్ కావచ్చు, ఈ ఆర్ఫనేజెస్ కావచ్చు, వీటికి కంటిన్యూస్గా సప్లై చేస్తున్నాం. సో నిన్న కూడా ఏంటంటే ఒక జియో పాస్ చేసాం. ఈ జియో ఏంటంటే ఈ సిజిడి అంటే పిఎన్జి అండ్ సిఎన్జి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మనం స్టేట్ పెంచితే డెఫినెట్గా మనకి ఎక్స్ట్రా ఎలొకేషన్ ఇస్తానని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నారు. చూసిన మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, గ్యాస్, అదేవిధంగా డీజిల్ సంబంధించిన కొరత లేదు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము అన్ని విధాలుగా కంపెనీల ప్రతినిధులతో, డీలర్స్తో, రిటైలర్స్తో మాట్లాడుతున్నది. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తులపై ఎవరు కూడా ప్రభావితం కావద్దు. ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఎవరైతే రూమర్స్ క్రియేట్ చేస్తున్నారో వారిపై ఖచ్చితంగా కేసెస్ కూడా నమోదు చేస్తాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా అన్ని విధాలుగా వారికి సంబంధించినటువంటి సివిల్ సప్లై శాఖ నుంచి అన్ని వివరాలు కూడా వెల్లడిస్తామంటూ కూడా సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చెప్తున్న పరిస్థితి. వీడియో వరుణ్తో సునీల్, రాజ్ న్యూస్, హైదరాబాద్.